ఓం నమో వెంకటేశాయ. వారిని బయటకు తీసుకురాని పక్షంలో అప్పటిదాకా చక్రస్నాన పూజాదులు జరుపుకుంటున్న ఉగ్ర శ్రీనివాసమూర్తి స్థానే వేరే ఎవరిని తెచ్చి చక్రస్నానంలో పాల్గొనింపించాలి, బయటికి ఎవరిని ఊరేగించాలి అన్న సమస్య వారిని వేధించసాగింది. ఎవరూ ఎటూ తేల్చుకోలేక మదన పడుతున్నారు. ఎవరి మట్టుకు వారే తమకు తామే సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యము, అధికారము లేకుండినవి. స్వామివారి సంకల్పం ఎలా ఉన్నదో తెలియడం ఎలాగా? పరిస్థితి ఇలా ఉండగా భక్తులందరి మనస్సులోనూ కలిగిన ఆర్తి, ప్రార్థనల ఫలితంగానే ఉండవచ్చు. కారణం ఇతమిద్దంగా తెలియదు. కానీ ఒక రోజున హఠాత్తుగా శ్రీవారి ఆలయ ముఖమండపంలో ఉత్సవానికై గుమిగూడిన భక్తులలో ఒకరిపైకి శ్రీ వెంకటేశ్వర స్వామివారు పూనకంగా ఆవేశించారు. దాంతో అతడి నేత్రములు పైకి భ్రూమధ్య దృష్టిగా తిరిగి తెల్లగుడ్డు మాత్రమే కనిపిస్తూ నల్లటి కనుపాపలు కనిపించని ఊర్ధ్వదృష్టి కలిగి స్వామివారి అభయ కటిహస్త ముద్రతో శరీరం బిగుసుకుపోసాగింది. చుట్టూ ఉన్న భక్తులు హడావుడిగా 1 కిలో కర్పూర హారతి వెలిగించి కుంభహారతి పట్టగా అతనిపైకి ఆవేశించిన స్వామివారు తానే భక్తుల సందేహాలకు సమాధానంగా ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి, ఉగ్ర శ్రీనివాసమూర్తి అయిన మేము ఉత్సవ విగ్రహాలలోకి వచ్చి నియమనిష్టలు లేని జనం మధ్య మైలపడడం నాకు సమ్మతం కాదు. కాబట్టి రానున్న కాలం ఈ కలి ప్రజల పాపాలు మరింతగా పెరిగిపోతాయి. అప్పుడు ఆచార నియమనిష్టలు పాటించడం మరింతగా దిగజారిపోగలవు. అందుకని భవిష్యత్తులో భక్తులు క్షేమంగా పూజించుకునే నిమిత్తం తామే తన శక్తిని, కళలను కొంత ఉపసంహరించుకొని శ్రీ మలయప్పన్ పెరుమాల్ అన్న పేరుతో అర్చా విగ్రహంగా వెలిసాము. అదిగో ఆలయ ప్రాకారంలో దక్షిణాగ్నేయంగా మేము చూపిన ఆ ఫలానా చోటున తవ్వండి. అక్కడ నేను బయల్పడి మీకు ప్రత్యక్షమవుతాను అంటూ ముమ్మారు ఉరుము వంటి కంఠధ్వనితో స్వామివారు తమ ఆజ్ఞను తెలియచేశారు. ఆ తర్వాత పూనకం పోగానే ఆ భక్తుడు మూర్ఛిలా వచ్చి పడిపోయాడు. ఆ పూనకం విడిపోగా మైకంలా వచ్చిన నిద్ర నుండి లేచినట్టుగా అయోమయంగా దిక్కులు చూస్తూ ఉండిపోయాడు. పరిస్థితి గమనించిన ఆలయ ప్రధానార్చకులు, ఆగమ పండితులు, స్థానాచార్యులు అందరూ కలిసి గోష్ఠిగా చేరి శ్రీవారి ఆజ్ఞలను తక్షణమే అమలు చేయాలని సంకల్పించి స్వామివారికి అదేవిధంగా టెంకాయలు కొట్టి కుంభహారతి వెలిగించారు. ఆశ్చర్యం! శ్రీవారి మెడలోని పూలమాల మరుక్షణమే జారి క్రింద పడింది. భక్తులంతా ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఆ పైన పండితులు, దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహూర్తానికి ఆగమ పండితులంతా చేరి ఆలయ ప్రాకారం వద్ద స్వామివారు చూపిన స్థలంలో భూమి పూజ చేసి